రెడ్ బుక్ ఈ పేరు అందరికీ తెలుసు. ఇప్పటివరకు రెడ్ బుక్‌లో ఏదో చేసేస్తున్నారని ప్రతిపక్షాలు గోల పెట్టేస్తున్నాయి. కానీ రెడ్ బుక్‌లో ఉంది. కానీ ఎందుకు పని చేయట్లేదని పాపం పాలకపక్షం కార్యకర్తలు లోకేష్ అన్నా నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చెయ్యట్లే. రెడ్ బుక్ ఎందుకు చిప్ అవతల పడేయి అని చెప్పి పాలకపక్షం కార్యకర్తలు. ఏంటో ఈ రెడ్ బుక్ మళ్ళీ వార్తల్లోకొచ్చారు. ఎందుకో తెలుసా? మన ముద్రగడ పద్మనాభరెడ్డి గారు అంటే క్షమించాలి ముద్రగడ పద్మనాభరెడ్డి గారు అన్నందుకు. ఎందుకంటే ఇదే ముద్రగడ పద్మనాభం గారు 2024 ఎలక్షన్ ముందు ఏమన్నారంటే పిఠాపురంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని నేను ఓడించకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ విసిరారు. అందుకని ఆ మాట అనాల్సి వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఏమైందంటే ఈయన యాక్చువల్గా రాజకీయాల్లోకి ఎలా వచ్చారంటే ఈయన తండ్రి వీరరాఘవులు గారు 1977లో హఠాన్మరణం చెందటంతో వీరరాఘవులు గారు మన నీలం సంజీవరెడ్డి గారికి ఆయన ఆ నీలం గారి సూచన మేరకు ఏమైందంటే ఈయన్ని 1975 ఎలక్షన్లో నిలబడడం జరిగింది. ఈయన గెలవడం జరిగింది. అది కూడా పత్తిపాడు నియోజకవర్గం వచ్చి. తర్వాత ఒకసారి అదే పత్తిపాడు నియోజకవర్గంలో ఓడిపోతే ఈయన రాజకీయంగా నిర్వేదం చెంది కుట్టుంటే అప్పుడు 1999లో అయ్యా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఒక లెటర్ రాసి, అయ్యా మీరు నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి వచ్చామండి. మనం అప్పుడు ఇటువంటి కక్ష సాధింపు రాజకీయాలు కానీ అరెస్టులు చేసి మక్కలు విరగ్గొట్టండి అంతం కానీ లేవండి అన్నారు అని ఒక రాశా. అయితే ఇప్పుడు మక్కలు విరగొట్టండి అరెస్టులు చేయండి అని చెప్పి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరినైనా అన్నారా? రీసెంట్గా ఒక చిట్ చాట్లో చంద్రబాబు గారు మాట్లాడుతూ కక్ష సాధింపు రాజకీయాలు నేను చెయ్యను అని చెప్పాడు. దానికి పాపం తెలుగుదేశం తమ్ముళ్ళు గగ్గోలు పెడుతున్నారు. మీరేమో ఏదో జరిగిపోతుందని ఒక లెటర్ రాశారు. సరే 2009లో వైఎస్ గారు మిమ్మల్ని పిలిచి పత్తిపాడు నియోజకవర్గంలో నిలబడమంటే నిలబడలేరు. నేను పిఠాపురంలో నిలబడతా, ఎందుకంటే కాపులు చాలా ఎక్కువగా ఉన్నారు కాబట్టి నేను పిఠాపురంలో నిలబడతాను. మీరు నిలబడ్డారు. కానీ పిఠాపురంలో కూడా ఓడిపోయారు. ఎందుకండి? కాపు ఉద్యమ నేతగా మీరు చేసిందేంటి? ఎంతమంది కాపులకు మీ మీద విశ్వాసం ఉంది? ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా 2016లో తునిలో కాపు ఉద్యమ సభ అని ఒకటి పెట్టి మనం ఇప్పుడే సభలో ప్రసంగించకుండానే ఇప్పుడే మనం ఉద్యమ కార్యాచరణ మొదలు పెడదాం పదండి అని చెప్పి ఎంతోమంది కాపు యువకుల్ని రోడ్ల మీద హర్తాళ్ళకని రైలు రోకోలకని ఉసిగొలిపి మీరు చక్కగా మీరు ఇంట్లో కూర్చున్నారు. ఆ యువకులందరూ కేసులతో బాధపడుతున్నారు. ఏంటిది? సరే మీరు కాపు ఉద్యమ నేత అనుకుందాం. మీరు ఈనాడు వైసీపీలో ఉన్నారు. 2024 ఎలక్షన్లో ఎంతమంది కాపులు మిమ్మల్ని ఉద్యమ నేతగా భావించి మీ వెనకాల నడిచి వైసీపీని గెలిపించారో చెప్పండి. అదే గోదావరి జిల్లాల్లో మీరు ఉన్న నియోజకవర్గంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానన్నారు. మీ వల్ల కాలేదు. మీ పేరు ఇక నుంచి ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకొని ఆధార్ కార్డులు కూడా మార్చుకోండి. ఇంకెప్పుడు కూడా ఇటువంటి లెటర్స్ రాయొద్దు. మీరు రాసిన లెటర్లో ఒక ముఖ్యమైన వాక్యం ఉంది, చెప్తానండి. అది ఏమన్నారంటే రేపు మా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి రావడం ఖాయం. ఇప్పుడు వారు మీలాగా నడుచుకుని విశ్వరూపం చూపిస్తే చాలా ప్రమాదం. అంటే ఏంటండి? విశ్వరూపం చూపిస్తే ఆల్రెడీ చూపించాడు కదండి. తెలుగుదేశం కార్యకర్తలు నడి రోడ్డు మీద గొంతులు కోశారు. అప్పుడు ఏమైపోయారండి? జగన్ గారు, అయ్యా జగన్ గారు మీరు ఇలా చేయటం తప్పండి అని మీరు ఎందుకు అనలేదు? డాక్టర్ సుధాకర్ పెడుతున్నారండి. మాస్కులు ఇవ్వలేదు. N95 మాస్కులు అధికారులు కాదు ఎమ్మెల్యేలు ఎంపీలు పెట్టు తిరుగుతున్నారు, మాకు ఇవ్వాలి అని అడిగితే ఒక మత్తు డాక్టర్ని అడిగితే ఏం చేశారండి? వాడు పిచ్చోడు అని చెప్పి గుండు గీసి ఒంటి మీద షర్ట్ కూడా లేకుండా ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించి వేటాడి వేధించి చంపేశారు. ఒకడు ఏంట్రా ఈ మందు ఏంట్రా ఈ ఆల్కహాల్ ఏంట్రా అని చెప్పి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు మరుసటి రోజు వాడు సూసైడ్. ఇలాంటి ఘటనలు ఎన్నున్నాయో తెలుసండి. అదే వైసీపీ కచ్చులూరులో బోటు ఘటనలో 55 మంది జలసమాధి అయ్యారు. ఆ రోజు ఏదైనా లెటర్ రాస్తారా? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీరు
జాగ్రత్తలు తీసుకోండి అని ఏదైనా లెటర్ రాశారా? సరే, వైజాగ్ వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ఎంతమంది చనిపోయారంటే దాదాపు 42 మంది విషవాయువు పీల్చుకొని చనిపోయారు. దాని మీద ఏదైనా లెటర్ రాశారండి? అసలు జగన్మోహన్ రెడ్డికి వైసీపీ గవర్నమెంట్‌లో మీరు రాసిన లెటర్లు ఏవటో ఒకసారి బయట పెట్టండి. చెప్పండి. రుయాలో, తిరుపతి రుయా హాస్పిటల్‌లో 13 మంది పేషెంట్లు ఆక్సిజన్ లేక, ఆక్సిజన్ అందక చనిపోయారు. ఇదే వైసీపీ గవర్నమెంట్‌లో. ఏంటండి, తిరుపతి మీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న చోటే. మరి అక్కడ కూడా ఒక లెటర్ రాశారండి. మరి ఎప్పుడూ రాయని లెటర్ తెలుగుదేశం ప్రభుత్వం కరెక్ట్‌గా అధికారంలో ఉన్నప్పుడు, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, టీడీపీ, జనసేన, బీజేపీ ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏంటి, ఈ ప్రభుత్వాన్ని జీర్ణించుకోలేని మొదటి వ్యక్తి ఎవరైనా ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్‌లో అది మీరే. దయచేసి మంచి కోసం మీరు లెటర్ రాయండి. చెడు కోసం కాదు. మంచి చెయ్యండి అని రాయాలి. ఆల్రెడీ ఇక్కడ ప్రతిపక్ష హోదా లేదు. ప్రతిపక్షమే లేదు. అటువంటప్పుడు మీరు వన్ మ్యాన్ ఆర్మీగా నిలబడి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఏదైతే ఉన్నాయో అవి ఎత్తి చూపండి. అంతే తప్ప రెడ్ బుక్, గుడ్ బుక్ ఏంటండి ఇది? అసలు ఆ రెడ్ బుక్కే అవ్వట్లేదు బాబోయ్ అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గోల పెడుతున్నారు. నిజంగా ఆ రెడ్ బుక్‌లో పేరంటూ రాస్తే మొదటి పేరు మీదే రాయాలి. ఎందుకంటే జీర్ణించుకోలేని మొదటి వ్యక్తి మీరే. అసలు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి కదండీ రెడ్ బుక్‌లో పేరు రాసి. కొడాలి నాని, వల్లభనేని వంశీ, జగన్మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి, ఎంతమందండి, అవినాష్, ఎంతమంది ఉన్నారండి? ఆ! అటు సైడ్ సీదిరి అప్పలరాజు. అక్కడి నుంచి మొదలు పెడితే ఎంతమంది పేర్లు రాసుకుంటా వచ్చి వీళ్ళందరినీ ఈ 7 నెలల్లో అందరిని అరెస్ట్ చేసి లోపలేయాలి కదా! ఎవరిని వేయలేదే. ఏదైనా సరే చంద్రబాబు ఒకటే చెప్తున్నాడు, నేను చట్ట ప్రకారం మాత్రమే వెళతా. చట్టాన్ని అధిగమించను అని. ఇప్పుడు ఆయన చెప్పిన అదే మాట తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగు తమ్ముళ్ళకి నచ్చట్లేదు. నిజంగా తెలుగు తమ్ముళ్ళు మీరన్నట్టు మక్కెలు ఎరగొట్టండి, అరెస్ట్ చేయండి, లోపలేయండి అనేది ఎవరో తెలుసా? తెలుగు తమ్ముళ్ళు. వాళ్ళను అనుసరించి ఈరోజు నిజంగా లోకేష్ గారు గాని, చంద్రబాబు గారు చేసుంటే ఈ లెటర్ ఏదైతే మీరు రాశారో 7 నెలల తర్వాత, ఈ 7 నెలలు వాళ్ళు అలా చేసుంటే, రెడ్ బుక్ రాజ్యాంగమే నడుచుంటే ఈ లెటర్ రాసే ధైర్యం కూడా మీకు ఉండేది కాదు. తెలుసుకోండి.